పూర్వం భారతదేశంలో ఎన్నో గురుకులాలుండేవి. అలాంటి ఒక గురుకులంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన వద్ద చాలా మంది శిష్యులుండేవారు. వాళ్ళందరికీ ఆయన ఎంతో చాలా శ్రద్ధగా పాఠాలు చెప్తూ ఉండేవారు. వాళ్ళందరిలోనూ ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు వరదరాజు. అతనికి చదువుకోవాలని ఎంతో ఇష్టం ఉండేది. కానీ అదేమిటో అతను ఎంత చదివినా బుర్రకెక్కేది కాదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వరదరాజుకి ఏమీ రాకపోవడంతో సమయం వృధా చేయవద్దని గురుకులం నుంచి వెళ్ళిపోమని గురువుగారు చెప్పారు. వరదరాజు ఎంతో బాధపడ్డాడు. అయినా సరే గురువాజ్ఞ పాటించాలని తిరిగి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకున్నాడు. గురువుగారి భార్య కొన్ని రొట్టెలు చేసి ఇచ్చింది. వాటిని కూడా దారిలో తినడానికి సిద్ధం చేసుకుని గురుకులం నుంచి దూరంగా బయలుదేరాడు. దారిలో అతనికి ఆకలి వేసింది, దాహం కూడా వేసింది. చుట్టుపక్కల నీళ్లు దొరుకుతాయేమో అని చూడగా ఒక బావి కనిపించింది. నీళ్లు తోడేటప్పుడు అతనికి రాతి మీద తాడుతో లాగిన గుర్తులు పడడం గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాతి మీద తాడుతో పదే పదే లాగితే రాయి కూడా గుర్తులు పడింది. అలాంటిది నేనెందుకు చదవలేను అని వెంటనే తిరిగి ప్రయాణమయ్యాడు. గురువుగారిని కలుసుకున్నాడు. ఆయన్ని తిరిగి తన శిష్యునిగా చేర్చుకోమని ప్రార్థించాడు. మళ్ళీ మళ్ళీ చదువుతానని, తనకి ఎన్నిసార్లు అర్థం కాకపోయినా దయచేసి చెప్పమని ప్రార్థించాడు. గురువుగారు సరేనన్నారు. అతను ఆ రోజు నుంచి ఎంతో శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. అన్ని విషయాలు తెలుసుకోగలిగాడు. ఒక్కొక్కసారి సమయాన్ని, భోజనాన్ని, ఆకలిని అన్నిటినీ వదిలిపెట్టి చదవసాగాడు. అతను తన విద్యార్థులందరిలోనూ ప్రథముడుగా నిలిచాడు. ఆయన ఎవరో కాదు, వరదరాజ మహాకవి. ఆయన సంస్కృతంలో లఘు సిద్ధాంత కౌముది అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. అందుకే అంటారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని.